సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే తిరుగుబాటు తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే తిరుగుబాటు తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో సంఘం మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మకూరు ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న సచివాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశంపై చర్చించిన ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించే అంశంపై చర్చించకపోవడం దురదృష్టకరమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తుందని, అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులందరికీ బ్యాంకు రుణాలు మంజూరు చేస్తానని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి నేటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న, మండల నాయకులు ఆరూరి బాబు, షేక్ సైదులు, కొర్మి ఎల్లమ్మ, బొల్లం కలమ్మ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆత్మకూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంఘం మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో కూడా వికలాంగులు కూడా మరి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి కూడా మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అంశాల్లో కూడా దాన్ని చేర్చారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ చెప్తున్నారు మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి వారి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని చట్టసభలకు దూరమై సమస్యల మీద చర్చకు రానటువంటి సామాజిక వర్గం మీద ఉందంటే అది అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గమే. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తున్నారు, కానీ మీరు స్థానిక సంస్థలకు వెళ్లే ముందే మా సంగతి ఏందో చెప్పాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఏం చెప్తున్నానంటే స్థానిక సంస్థల్లో వికలాంగుల వాటా తేల్చేంత వరకు కూడా సర్కార్పై రాజీ లేని పోరాటం కొనసాగించేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల వాటా తేల్చేందుకు మరి ముఖ్యమంత్రి గారికి ఉన్న అడ్డంకులు ఏదో స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే మరి ఎప్పుడైతే త్వరలోనే మేము బడ్జెట్ సమావేశాలు పెట్టబోతున్నాం, అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తున్నది.
మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 76 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చట్టసభలలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏనాడు 0 వల్ల కూడా వికలాంగుల ఓట్లతో గద్దెరెక్కిన ఈ పాలకులు వికలాంగుల సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. కాబట్టి వికలాంగుల సమస్యలు చర్చకు రావాలన్నా, వికలాంగుల సమస్యల పరిష్కారం కావాలన్నా, వికలాంగుల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఉండాలన్నా ఖచ్చితంగా చట్టసభలలో వికలాంగులకు రాజ్యాధికారం దక్కాలి. వికలాంగులకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా తేల్చకుంటే సర్కారుపై సమరమే ఉంటుంది. ఇక సమరం మామూలు సమరం కాదని సాధించుకునేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగబోదు. పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళ సర్పంచుల గ్రామాలలో సకలాంగులే 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా సకలాంగుల ఆధిపత్యం ఈ దేశంలో నడుస్తుంది. కానీ వికలాంగుల సమస్యలు చర్చకు రావట్లేదు, వికలాంగులు ప్రజాప్రతినిధులుగా అవకాశం రావట్లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల సామాజిక వర్గానికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ మేరకు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండా సర్పంచ్ ఎన్నికలకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతే ప్రతిఘటనలు తప్పవు. మా యొక్క ఉగ్ర రూపాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చూడాల్సి వస్తుంది. ఎందుకని చెప్తున్నామంటే 76 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురైనాం. మా ఓట్లను మాయమాటలు చెప్పి కొలగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కుట్ర చేసిందని చెప్పడానికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఉదాహరణ. పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానిలో వికలాంగుల సమాజం ఓట్లు లేవా, వితంతువుల ఓట్లు లేవా, వృద్ధుల ఓట్లు లేవా అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. పింఛన్ మేము గెలిచిన నెల నుంచే పెంచమని చెప్పి మాయమాటలు చెప్పారు. ఇవాళ గెలిచి 7 నెలలు దాటినా ఇంతవరకు కూడా పెన్షన్ పంపు మీద ఒక ప్రకటన లేదు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంతవరకు ప్రకటన లేదు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తానన్నారు. ఇది మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ మరి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా 50% రాయితీతో ప్రయాణం చేసిన మా సామాజిక వర్గానికి ఇంతవరకు కూడా మరి ఉచిత రవాణా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు గొప్పలేమో పెద్ద ఎత్తున చెప్పుకుంటూ పోతున్నారు. అంశాన్ని పరిష్కరించే విషయానికి వచ్చేసరికి చొరవ చూపట్లేదు. వికలాంగుల సమాజం పట్ల చిన్న చూపు చూపుతున్నారు. కాబట్టి ఈ చిన్న చూపును, ఈ చొరవ చూపడాన్ని మేము నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా సర్కార్ కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పోతే ఇక సర్కార్తో సమరం ఉంటుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ సర్కార్కు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు అనేక మంది కొత్తగా వికలాంగులైన వాళ్ళకి కూడా పింఛన్ దరఖాస్తు చేసుకుందానంటే ఆన్లైన్ రావడం లేదు. నూతన రేషన్ కార్డులు మంజూరు అయితే అంటే గత ప్రభుత్వ హయాంలోను రేషన్ కార్డులో, ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో కూడా రేషన్ కార్డులో మా మిత్రులు అనేక మంది యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు కోల్పోయి పింఛన్ అప్లై చేసుకుందామంటే సంవత్సరాల తరబడి నుంచి తిరగాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి యాక్సిడెంటల్ గా ఎవరైతే కాలు చేయి పూర్తిగా కోల్పోయినటువంటి వికలాంగులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ దరఖాస్తు చేసుకుని నెల నుంచి పింఛన్ వచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారే చెప్పిండు గత ప్రభుత్వంలో వికలాంగుల కార్పొరేషన్ కు రుణాలు ఇవ్వని చెప్తున్నారు. మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ కు చైర్మన్ నియమించారు. మరి ఆ కార్పొరేషన్ కు చైర్మన్ నియమించడంతోనే మీ పని అయిపోలేదు. ఆ కార్పొరేషన్ కు నిధులు ఇచ్చి ప్రతి వికలాంగును కూడా ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రతి వికలాంగుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మొన్న కూడా చెప్పినాం, ఆందోళన ఏదైతే సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు చేసుకుంటూ మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీ భయభ్రాంతులకు, మీ అరెస్టులకు, మీ అక్రమ నిర్బంధాలకు భయపడేటటువంటి సంఘం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కాదు. భారత వికలాంగుల పరిరక్షణ సమితి అంటే పోరాడి సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకు ఉదాహరణ మొన్న మీ సొంత జిల్లా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దిగ్బంధం చేసి మా యొక్క ఆకాంక్షలను, మా యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వాన్ని తెలిసే విధంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని పోలీసు నిర్బంధాలు సృష్టించినా మా యొక్క ఉద్యమం మాత్రం ఆపలేకపోయారు. మా ఉద్యమాన్ని ఆపడం నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. హక్కుల కోసం
ఆత్మ గౌరవం కోసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా వికలాంగుల పింఛన్ 6,000 ఇచ్చేంత వరకు కూడా నీ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగుతుంది. మా వితంతు సోదరులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే. మా గీతా కార్మికులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే. మా వృద్ధులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేయాల్సిందే. ఎవరికి పింఛను మరి డబల్ చేయకుండా కానీ నీ ప్రభుత్వం మీద మా పోరాటం ఆగబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఆత్మకూరేస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక సర్కార్తో